Veera. RS Brothers, Veera. Powered by Boost. Co-presenting by Dabur Vatika Enriched Coconut Hair Oil. సరే శ్రీదేవి గారు అయితే కమెంట్స్ చెప్పారు అండ్ వచ్చి ఆడారు కూడా. మరి మన ఫ్రెండ్స్ వచ్చారు కదా, ధనరాజ్ ఏం మాట్లాడాలనుకున్నట్టు నేను చెప్తాను. ఈ పర్ఫార్మెన్స్ గురించి ధనరాజ్ గారు ఏమనుకుంటున్నారు? నీ పర్ఫార్మెన్స్ బొక్కలా ఉంది. ఇంకొక 2 సార్లు నీకు అవకాశం ఇచ్చినా ఇది సరిగా చేయలేవు. నువ్వు ఆ రేంజ్కి ఏ రోజుకు వెళ్ళలేవు. నువ్వు పెరిగితే ఇలా పెరుగుతావు తప్ప ఇలా అసలు పెరగలేవు. మీ ఇద్దరు జోడి చాలా చూడ చక్కగా ఉంది, పెళ్లి చేసేసుకోవచ్చు. నీ తొక్కలా ఉంది ట్రాన్స్లేషన్. ఈసారి కరెక్ట్ చెప్తా, ఈసారి సరిగా లాస్ట్ అండ్ ఫైనల్. నువ్వు నాకు దొరికితే చంపల మీద అలా కొట్టి గొంతు పిసికి చంపాను. అన్న నీకు ట్రాన్స్లేషన్ వచ్చా రాదా? వీడికి యాక్టింగ్ రాదు, నాకు ట్రాన్స్లేషన్ క్లియర్. వాడికి తెలుగు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయడం రాదు. మీరు యాక్టింగ్ వేరే భాషలో చేస్తున్నారండి, మీరు ఏదో అరబీలో చేస్తున్నారు, అందుకే నేను తెలుగులో చెప్పలేకపోతున్నారు. ఇంగ్లీష్ లో చెప్తాను, వాడు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాడు. ఓకే ఓకే. That guy performance very nice in cutely and hardly very very sharpness and yellow bright. ఇప్పుడు నీకు అర్థమైందా? ఇటువంటి వాడు కమెంట్స్ మనకు అవసరం. చెప్పు. సూపర్ చేసావు, ఎరగదీసావు, కొమ్మేసావు. థ్యాంక్ యూ. నేను కూడా చేశానండి. ఓకే, శ్రీదేవి గారి కమెంట్స్ అయితే ఎలా ఉంటాయి? మీరు అలా నడుచుకుంటూ వస్తుంటే మీ గేమ్ను కాదు మిమ్మల్ని చూస్తుంటే. ఆవిడ అలా నడుస్తూ వస్తుంటే నా కళ్ళు కాయలు గాచేలా అలా చూసాను. ఏమండి మీకు అలా అనిపించిందా? కాయ కనిపించలా మరి కళ్ళు. ఓ అది కాయ. ఓకే నెక్స్ట్. మీరు అలా నడుచుకుంటూ వస్తుంటే చీనా బతుకు చెడ ఆ కలర్ లో కొంచెమైనా ఉంటే బాగుండు. ఆవిడ అలా నడుచుకుంటూ వస్తుంటే ఆవిడ అంతసేపు చూడలేక నేనే సిగ్గుపడ్డాను. ఇదేదో బాగుంది. ఇంకా ఇంకా ఇంకొకటి. మీరు నా ముందుంటే నేను చూడలేకపోతున్నాను, మీరు పైకి వెళ్ళిపోండి, నేను హ్యాపీగా ఉంటాను. ఆవిడ రేంజ్ వేరు, నా రేంజ్ వేరు. నేను ఈ పక్కన కూర్చోవడం ఏంటి అన్నాను. దానికి ఆవిడ పైన అందుకే కదా ఇప్పటి వరకు మంచి కమెంట్స్ ఇచ్చారని చాలా ఫీల్ అయిపోయాను. ఇంకా చెప్పండి ఇద్దరు చాలా బాగా చెప్తున్నారు అనుకున్నాను. లాస్ట్ లో డ్యామేజ్ చేసేసారు. మీనింగ్ మీరు చెన్నై వెళ్ళిపోతారు. అదే ఎక్కడ పోనండి, నేను హైదరాబాద్ లోనే ఉంటాను. నేను టైటానిక్ సినిమాలో చూసినప్పుడే ఫ్యాన్ అయిపోయింది. గ్లాడియేటర్ లో RS Brothers, Veera, powered by Boost. చురుకు రౌండ్ లెవెల్ 1 లో అద్భుతంగా పర్ఫామ్ చేశారు మా వాళ్ళందరూ. మరి ఇవాల్టి ఎపిసోడ్ లో బూస్ట్ క్రికెట్ కిట్ ఎవరు గెలుచుకున్నారో చూద్దామా? దట్ ఈస్ జై అభి జై అజయ్ బచ్చే. వెల్కమ్ టు స్మోక్ టీవీ. కత్తి లాంటి వార్తలను సుత్తి లేకుండా ప్రసారం చేయడమే మా స్మోక్ టీవీ ప్రత్యేకత. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: ఇకపై నిండుగా బట్టలు వేసుకొని నటిస్తానంటున్న ముమైత్ ఖాన్, చొక్కాతో పాటు ప్యాంట్ కూడా విప్పేస్తానంటున్న సల్మాన్ ఖాన్. స్వయంవరానికి రెడీ అంటున్న రంభ, దేశంలో 1,00,000 మంది యువకుల పరారి. ఇకపై సినిమాలు తీయడం ఆపేస్తానంటున్న రామ్ గోపాల్ వర్మ, దేశంలో దీపావళి సంబరాలు. నీ పేరు భాను, నా పేరు వేణు, నీ కోసం నేను ఎక్కొచ్చాను ట్రైను, మీ ఇంటి ముందు పెద్ద లైను, నువ్వేమో నాకు లేదన్నావు బ్రెయిన్. దేవి, ఓ దేవి,
నేనేమి కాదు చిరంజీవి, కావాలంటే నీకోసం కొనిస్తావో దేవి. నువ్వు కాదంటే చూసుకుంటా నీళ్లు లేని బావి. నేనేమి కాదు వికట కవి, ఇట్లు కళ్ళల్లో ప్రాణం పెట్టుకున్న ఓ బక్క జీవి. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరి కవిత బాగుంది, ఎవరికి ఎవరు పడ్డారు, బ్రేక్ తర్వాత చూడండి.